కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ అట్ ఎర్నింగ్ మనీ, బట్ దే ఆర్ వెరీ బ్యాడ్ అట్ స్పెండింగ్ మనీ. సంపాదించేటప్పుడు చాలా సంపాదిస్తారు, కానీ ఖర్చు పెట్టే విధానంలో వారికి సరైన మెళకువలు లేనందువలన సంపాదించేదంతా కూడా మొదటి 10 రోజుల్లోనే అవగొట్టేస్తారు. వాళ్ళకి ప్లానింగ్ లేదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదు. అందును బట్టి నష్టపోతారు చాలా మంది. లేనిపోయిన వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, వ్యర్థమైన వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టేసి కావలసిన వాటి దగ్గర డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు చాలా మంది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, చాలా క్రైస్ట్ లో ప్రతి ఒక్కరు వినాల్సింది, అవసరం లేని చోట ఒక్క రూపాయి కూడా నువ్వు తీయడానికి వీలేదు. అవసరం లేదంటావా, ఒక్క రూపాయి కూడా వేస్ట్. అవసరం ఉందంటావా, ఒకవేళ ఎంతవరకు వెళ్ళడానికైనా దేవుని జ్ఞానాన్ని పొందుకుని ఖర్చు చేయడంలో ఇబ్బంది లేదు. అలా అని చెప్పి మరీ దూబరాగా ఉండమని చెప్పట్లేదు. కొంతమంది పిసినారులు ఉంటారు, చెప్పండి, ఇంకా పుట్టిందే పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ లాగా ఉంటారు కొంతమంది. ఇంకా వచ్చిందంతా దాచేయడమే. ఏం వండమంటారండి ఈ రోజు చింతపండు చారు కాసే, రేపేం వండమంటారండి, అదే చారు ఉంచే, రేపు ఏదోటి చేసుకుని తిందాం. ఇంకా ఏటల కాలం అంతా చింతపండు చారులోనే బతికేస్తుంటాడు ఆయన. డబ్బులు లేవంటే బోళ్ళు ఉంటాయి, ఏంటంటే సేవింగ్ 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 సేవింగ్. ఒకరు డామ్ అంటాడు, ఏమైంది ఆ కుటుంబం కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత దూబరా చేయడం పొరపాటే, అలా అని చెప్పి పిసినారిగా ఉండడం కూడా పొరపాటే. ఆ రెండింటికి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి జాగ్రత్తగా. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగిపోవాలి.